ఈరోజు మన సిద్దిపేట చరిత్ర పుటల్లో ఒక అత్యంత ముఖ్యమైనటువంటి ఒక అధ్యయనం ఈరోజు జరుగుతూ ఉంది. ఇది ఒక రకంగా సిద్దిపేట ప్రాంతం చేసుకున్న పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చు. ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతం. మొత్తం దక్షిణ భారతదేశంలో నుంచి ఒకే ఒక్క లంగర్ అయోధ్యలో అన్నం పెట్టే అదృష్టం ఆ లంగర్ సిద్దిపేటకు దక్కడం అంటే అది డెఫినెట్గా మనందరి యొక్క పూర్వజన్మ సుకృతం. సిద్దిపేట ఈ దేశానికి ఆదర్శంగా నిలిచింది. మన సిద్దిపేట మున్సిపాలిటీకి దక్షిణ భారతదేశంలోనే క్లీనెస్ట్ మున్సిపాలిటీ అవార్డు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దక్షిణ భారతదేశంలో క్లీనెస్ట్ మున్సిపాలిటీ ఆఫ్ సౌత్ ఇండియా మన సిద్దిపేట అని ఢిల్లీకి పిలిచి మొన్న అవార్డు ఇస్తే మన మున్సిపల్ చైర్మన్ గారు కమిషనర్ గారు పోయి ఢిల్లీలో అవార్డు తెచ్చారు. మొన్న 11వ పంపినాం. మొన్న 11వసారి జెండా ఊపి అమర్నాథ్ అన్నదాన భక్తులకు మనం ఇక్కడి నుంచి భోజనాలు పంపించాము. ఇలా అన్నదానం అంటే అన్ని దానాల కంటే గొప్పది అన్నదానం అంటుంటారు. అట్లా మనం అన్నదానంలో మన సిద్దిపేటకు ప్రత్యేకత ఉన్నది. మరి గురువర్యులు చాగంటి కోటేశ్వరరావు గారిని సిద్దిపేటకు పిలుచుకొని ఎంత అద్భుతమైన కార్యక్రమం చేసుకున్నాం. ఈ మధ్యనే గరికపాటి నరసింహారావు గారిని పిలుచుకుంటే అసలు మన ప్రాంతం పునీతమైంది అన్నట్టుగా ప్రజల్లో ఒక గొప్ప భావన కలిగించారు. ముఖ్యంగా మరి మన అమర్నాథ్ అన్నదాన సేవా సమితిలో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతో గొప్ప ఆధ్యాత్మిక భావనతో హిందూ ధర్మ పరిరక్షణ కోసం మీరందరూ చేసేటువంటి కృషి చాలా గొప్పనైనటువంటిది. అంటే దైవ భక్తికి మించిన సేవ ఇంకొకటి ఉండదు. మానవ సేవయే మాధవ సేవ అన్నారు. అమర్నాథ్లో మనం సేవ చేస్తున్నాం. ఎవరికి చేస్తున్నాం? ఆ శివుడి దర్శనానికి వెళ్ళే భక్తులకు సేవ చేయడం అంటే ఆ శివుడికి సేవ చేయడం. ఇవాళ అయోధ్యను చూడడానికి వెళ్ళేటువంటి భక్తులకు కడుపు నిండా అన్నం పెట్టడం అంటే ఆ అయోధ్య పట్టాభిరాముడికి సేవ చేయడం. అలాంటి ఒక గొప్ప కార్యక్రమంలో మనం పాల్గొంటూ ఉన్నాం. అది మన సిద్దిపేటకు దక్కడం నిజంగా మనందరికీ చాలా చాలా అదృష్టమైనటువంటి విషయం. భవిష్యత్తులో కూడా ఈ అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి ఒక శాశ్వత భవనాన్ని కూడా మన సిద్దిపేటలో నిర్మించుకుందాం. దానికి కూడా నా పూర్తి సహకారం అందజేస్తానని కూడా తెలియజేస్తూ, మరి అక్కడ కూడా కాశ్మీర్లో కూడా నా మిత్రుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. మొన్ననే చెప్పిన మన మిత్రులకు అక్కడ కూడా మనం శాశ్వతమైన లంగర్ను అటు అమర్నాథ్లో కేదార్నాథ్లో ఏర్పాటు చేసేటట్టు కూడా త్వరలోనే మిమ్మల్ని అందరినీ కూడా పంపించి అక్కడ కూడా ఆ ఏర్పాట్లు కూడా చేసుకుందామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొన్నందుకు నిజంగా ఈ సాయంత్రం పూట నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇందులో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరిని ఈ సేవలో పాల్గొంటున్నటువంటి ప్రతి సభ్యుడిని ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ జై శ్రీరామ్.